ఐఎమ్ సుజాత. నేను ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ కంపెనీలో ఒక మేనేజర్ గా వర్క్ చేస్తూ నేను సక్సెస్ అవుతూ నా కింద చాలా మంది సూపర్వైజర్ ని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ సాయిదేవి గారు ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ 40 డేస్ లో సూపర్వైజర్ అయ్యారు. మయూరి గారు 2 months లో సూపర్వైజర్ అయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్ మల్లయ్య సార్ 40 డేస్ లో సూపర్వైజర్ అయ్యారు. లాషియా గారు హౌస్ వైఫ్ ఫుల్ టైం చేస్తూ 40 డేస్ లో సూపర్వైజర్ అయ్యారు. వెంకటేశ్వర్లు పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్ 40 డేస్ లో సూపర్వైజర్ అయ్యారు. సౌమ్య గారు టీచర్ గా వర్క్ చేస్తూ 2 months లో సూపర్వైజర్ అయ్యారు. సాగరిక గారు హౌస్ వైఫ్ గా ఉంటూ 2 months లో సూపర్వైజర్ అయ్యారు. మోహన్ గారు టీచర్ గా వర్క్ చేస్తూ పార్ట్ టైం చేస్తూ 40 డేస్ లో సూపర్వైజర్ అయ్యారు. హరీశ్వర్ గౌడ్ ప్రైవేట్ ఎంప్లాయీ గా వర్క్ చేస్తూ 40 డేస్ లో సూపర్వైజర్ అయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్ ఆనంద్ గారు 40 డేస్ లో సూపర్వైజర్ అయ్యారు. హౌస్ వైఫ్ పుష్పలత గారు 2 months లో సూపర్వైజర్ అయ్యారు. బ్యాంక్ ఎంప్లాయీ రవీందర్ గారు 40 డేస్ లో సూపర్వైజర్ అయ్యారు. శైలజ గారు హౌస్ వైఫ్ గా ఉంటూ పార్ట్ టైం చేస్తూ 2 months లో సూపర్వైజర్ అయ్యారు. ఐటీ మేనేజర్ రాజు గారు 40 డేస్ లో సూపర్వైజర్ అయ్యారు. వనజ గారు హౌస్ వైఫ్ గా ఉంటూ 2 months లో సూపర్వైజర్ అయ్యారు. భీమమ్మ గారు హౌస్ వైఫ్ గా ఉంటూ ఫుల్ టైం చేస్తూ 2 months లో సూపర్వైజర్ అయ్యారు. వెంకటయ్య గారు టీచర్ గా వర్క్ చేస్తూ 2 months లో సూపర్వైజర్ అయ్యారు. మీరు కూడా వీళ్ళలాగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే